శుభ మధ్యాహ్నం అండి. చూడండి, బయట ఒక పేదవాడు బట్టలు అంటే కొంచెం ఒక్క జత బట్టలతోని చలిలో వణికిపోయి ఉన్నాడంట. ఉండిపోయి ఉంటే, "ఏంటి నువ్వు ఇలాగా ఇక్కడ ఈ ఒక్క చలిలోన ఈ రాత్రప్పుడు ఇలా ఉన్నావు" అని సాయంత్రం టైంలో అడుగుతాడు. అడిగితే, "నాకేం లేదు ఇలాగే ఉన్నాను" అని అంటే, "సరే సరే నువ్వు వెయిట్ చెయ్యి, నేను ఇంటి నుంచి బ్లాంకెట్ తెస్తానని" చెప్పి ఇంటికి వెళ్తాడంట. ఇంటికెళ్ళి ఒక ఆడంబరాలకి మర్చిపోతాడు. ఇచ్చిన మాట మర్చిపోతాడు. అయితే రాత్రాల్లో చక్క పడుకుంటాడు, ఏసీలో గట్ట పడుకొని తెల్లవారు వస్తాడు. ఇక్కడ బ్లాంకెట్ పట్టుకొని వస్తాడు. అమ్మమ్మ నేను పేదవాడికి బ్లాంకెట్ ఇస్తాను అనేసి. అంటే ఆడొచ్చేసరికి ఆ ముసలాయన చనిపోయి ఉంటాడు. ఇక్కడ మోరల్ ఇంకేట్లేదు. నువ్వు చేస్తావంటే ఒక పని, నువ్వు చేస్తావని చెప్పు, లేకపోతే నువ్వు చెప్పక. ఎందుకంటే అతను అప్పటి వరకే అలానే ఉండడు, ఆ చలికి కాసుకొని. కానీ నాకు బ్లాంకెట్ తెస్తాడు, వాడు కాపాడుతాడు అని సైకలాజికల్గా ఫీల్ అయ్యి ఆ బ్లాంకెట్ ఎప్పుడైతే రాలేదో ఆ చలి తట్టుకోలేక, మరి నేను తట్టుకోలేను అని ఏంటి నిరాశపడిపోయాడు. ఆ మనోధైర్యం మరి లేదు, నేను తట్టుకోగలను, నేను చలికెళ్ళి గుండిపోతాను అని మనోధైర్యం పోయింది. ఆ ఒక బ్లాంకెట్కే ఆశిస్తున్నాడు అనమాట. అయితే చనిపోయాడు. మీరు ఏ పని చేయలేకపోతే ఎవ్వరికి ప్రామిస్ చేయొద్దు. చేయగలిస్తే మీరు చెయ్యండి. ఇది నీతి అనమాట. ఏదైనా తప్పులని ఉంటే మన్నించండి.